हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी हरे धन्यवाद कृष्ण प्रणाम। प्रभु जी हरे धन्यवाद कृष्ण प्रभु जी प्रणाम। दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामाలు। हरे कृष्ण प्रभु जी ఏంటంటే నీకు ఉత్తరం క్లాస్ పెట్టినప్పుడు దయచేసి అందరూ వీడియోస్ ఆన్ చేయండి. అందుకని వైష్ణవుల్ని ముఖతా చూసుకుంటే ఆన్లైన్ క్లాస్ అంటేనే మనం వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఇఫ్ పాసిబుల్ ఎవరైతే అవకాశం దాదాపుగా అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్న వాళ్ళు హరే కృష్ణ ప్రభు జీ దండ ప్రణామాలు. ప్రణామాలండి. దండప్రణం. హరే కృష్ణ దండప్రణం. అందరికీ దండప్రణం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికి కూడా మనం యొక్క అత్యంత పవిత్రమైన ఈ సనాతన ధర్మానికి భారతదేశంలో పుట్టాము. అయితే మనం కూడా చట్టాలను గౌరవించాలి. మనం ఎంత దివ్యనామని చెప్పినా సరే ఇక్కడున్న లోకల్ చట్టాలను మనం గమనించాలి. కాబట్టి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడాను. మనం థీమ్ వైజ్గా చెప్పుకుంటూ వస్తున్నాము. భగవద్గీతలోని 5 అంశాలు ఈశ్వరుడు, జీవ, ప్రకృతి, కాలము, కర్మ ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ రోజున 9వ అధ్యాయము 29-30 శ్లోకాల మీదుగా భగవంతునికి అంటే ఈశ్వరుడికి జీవుడికి ప్రకృతి ఉన్న సంబంధం ఏమిటి, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అని చెప్పేసి చెప్పుకున్నాము. తర్వాత ఎవరైనా చదువుకునే వాళ్ళు వీడియోస్ ఆన్ చేయండి. అలాగే ఎవరైనా జపం చేస్తుంటే ఈ యొక్క జపాన్ని పూర్తి చేయవలసిందిగా కూర్చున్నాము. ఈ జపాన్ని పూర్తి చేసి మనం ఇది ఏదైతే భగవద్గీత చెప్తున్నామో అది కూడా శ్రవణం కీర్తనతో సమానం. అందుకని స్టార్ట్ చేద్దాము. ముందుగా ప్రణామంత్రాలు చెప్పుకొని స్టార్ట్ చేద్దాము. 9వ అధ్యాయము 29-30 శ్లోకాలు మాత్రం. చాలా ముఖ్యమైన విషయాలు, రహస్యమైన విషయాలు దీంట్లో స్వామి చెప్పారు. ఈ శ్లోకాలు కూడా మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. 9వ అధ్యాయం 29-30 శ్లోకాలు. నిజం చెప్పాలంటే డిఫరెంట్ సబ్జెక్ట్గా ఉంటుంది 2 శ్లోకాలు కూడా. ఓకే అండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాకా స్వామినితి నామినే. నమ ఆచార్య పాదాయ నితాయ కృపపదాయినే గౌరకథా దామదాయ నగర గ్రామ తారిణే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనందరం కూడా ప్రభుపాదుల వారి ఆశీర్వాదం వల్ల, ప్రభుపాదుల వారి శిక్షణ వల్ల ఎక్కడెక్కడో ఏ ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా మనందరం ఒక గురు సోదరిమణులాగా, నిజమైన ఆత్మబంధువులాగా మనందరం కూడా ఇట్లా చక్కగా పలుకరించుకుంటున్నాము. అందరూ కూడా వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు 9వ అధ్యాయము 29-30 శ్లోకాల మీదుగా యొక్క కృష్ణ కథ చర్చించుకున్నాము. దీంట్లో భాగంగా కొన్ని కథలు చర్చించుకుంటాము. అవి కూడా మనం ఇంతకుముందు చర్చించుకున్నవే, కానీ ఈ యొక్క శ్లోకానికి అనుబంధంగా అవి ఉంటాయి కాబట్టి మనం మళ్ళా ఒకసారి అటువంటి దివ్య కథలను కూడా స్మరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 9వ అధ్యాయం 29వ శ్లోకం.
సమోహం సర్వభూతేషు నమే ద్వేష్టోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. నేను ఎవరిని ద్వేషించను, ఎవరి పట్లను పక్షపాతము కలిగి ఉండను, నేను అందరి పట్ల సమానుడను. కానీ భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నాలోనే ఉండును, మరియు నేను కూడా అతనికి మిత్రుడై ఉండును. ఎంత అద్భుతమైన స్వామి చెప్తున్నాడు చూడండి దీంట్లో. తర్వాత 30వ శ్లోకము, ఇది చెప్పిన దానికి శ్లోకము కొంచెం మళ్ళీ వెంటనే చాలా దీంట్లో 2 రకాలైన అర్థాలు ఉన్న శ్లోకం ఇది. అపి చేత్సు దురాచారో భజతే వామనన్యభాగ్ సాధురేవ సమంతస్య సమ్యక్ వ్యవసితో హి సహ. అపి చేత్సురాచారో భజతే మామన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. మిక్కిలి హేయమైన కార్యమును అనుసరించినప్పటికీ ఒకరు భక్తియుక్త సేవలో నెలకొని ఉన్నచో అతడు తన సంకల్పమున స్థిరనిత్యుడై ఉన్నందున అతడిని సాధువుగానే పరిగణించవలెను. ఇక్కడ అపిసేత్సు దురాచారో అనే ఒక చక్కని పదాన్ని ఇక్కడ చెప్పారు. తర్వాత 29వ శ్లోకంలో ఏ భజంతి తు అనే ఒక దీంట్లో మంచి ముఖ్యమైన పదం ఉంది. ఎవరైనా శ్లోకాలు చదవకున్నప్పుడు హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి ఓకే. సుధీర సునీతాదేవి మాతాజీ గారు 29వ శ్లోకము 30 శ్లోకం యొక్క ఒకసారి శ్లోకాలు చదవండి మాతాజీ గారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేష్టోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. అపి చేసు దురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్యం సమ్యక్ వ్యవసితో హి సహ. ప్రభుజీ భాష్యం కూడా చదవండి. అందరికి శ్లోకాలు అవకాశం ఇద్దాం. ఇచ్చిన తర్వాత భాష వారు చదవాలంటే అప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తారు. లక్ష్మీజీ మాతాజీ గారు ఒకసారి మీరు కూడా శ్లోకాలు చదవరా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. 9వ అధ్యాయం 29వ శ్లోకం. సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. 9వ అధ్యాయం 30వ శ్లోకం. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్యాః సమ్యగ్వ్యవసితో హి సహ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. నెక్స్ట్ లక్ష్మీ శ్రీనివాస మాతాజీ గారు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. సమోహం సర్వభూతేషు నమే దేశ్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. అపి చేత్సు దురాచారో భజతే మామన్యభాగ్ సాధురేవ సమంతవ్యాం సమ్యగ్వసితో హి సహ. హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ స్వప్నలత మాతాజీ గారు. అంటే మన మిగతా వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ చేస్తే మేము చెప్పగలం ఎవరు ఉన్నారో మాకు తెలియట్లేదు, కానీ ఎవరున్నారు వాళ్ళకే మాత్రం అవకాశం ఇస్తున్నాము. అందరూ కూడా స్పందిస్తే బాగుంటుంది. ఓకే. స్వప్నలత మాతాజీ గారు మీరు శ్లోకం 2 శ్లోకాలు చదవండి మాతాజీ గారు. తర్వాత జన్నయ్య మాతాజీ మీరు శ్లోకాలు మీనింగ్ చదవండి. మాతాజీ చదివిన తర్వాత మన తర్వాత భాష స్వప్న తర్వాత మీరు 2 శ్లోకాలు చదవండి మాతాజీ గారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్యా సమ్యగ్వ్యవసితో హి సహ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.
నేనెవరిని ద్వేషింపను, ఎవరి పట్లను పక్షపాతమును కలిగి ఉండను. నేనందరి పట్ల సమానుడును. కాని భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నాలోనే ఉండును, మరియు నేను కూడా అతనికి మిత్రుడనై ఉందును. 30 భావము. మిక్కిలి హేమైన కార్యమును అనరించినప్పటికీ ఒకడు భక్తియుక్త సేవలో నెలకొని ఉన్నచో అతడు తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతడిని సాధువుగానే పరిగణించవలెను. హరికృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ పూర్తి చదివారు. ఇంకా ఎవరైనా చదవాలనుకుంటే దయచేసి ఉమాపతి కృష్ణ సేవక్ దాస్ ప్రభు ప్లీజ్ వీడియో ఆన్ చేయండి. థ్యాంక్ యూ. 29వ శ్లోకం యొక్క భాష్యాన్ని మీరు చదవండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. జై ప్రపాత్, జై ప్రపాత్కి జై. శ్రీకృష్ణుడు సర్వుల పట్ల సమభావము గలవాడైనచో మరియు అతనికి ఎవరైనను ప్రత్యేక మిత్రులు కానిచో తన దివ్య సేవ యందు సదా నెలకొని ఇండెడి భక్తుల ఎడ అతడెందుకు ప్రత్యేక శ్రద్ధ వహించునని ఎవరైనను ప్రశ్నించవచ్చును. కానీ వాస్తవమునకు ఇది సహజముగానే భేదభావము కాదు. ఉదాహరణకు ఈ భౌతిక జగత్తునందు ఎవరైనను గొప్ప దాతయ్య అని పేరు గాంచినప్పటికీ వారు తమ సంతానం ఎడ ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండును. అదే విధముగా వివిధ రూపములలో నున్న సర్వజీవులను సంతానముగా భావించి వారి జీవిత అవసరమును కావలసిన వాటన్నింటినీ భగవాను ఉదారముగా సమకూర్చును. భూమి అని గాని, కొండ అని గాని, జలము అని గాని ఎట్టి భేదభావము లేకుండా వర్షించు మేఘము వంటివాడు దేవదేవుడు. అయినను తన భక్తుల పట్ల అతడు ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండును. అట్టి భక్తులే ఈ శ్లోకమునందు పేర్కొనబడిరి. వారెల్లప్పుడూ కృష్ణ చైతన్యమునందు నెలకొని ఇందుటిచే అట్టి భక్తులు సదా శ్రీకృష్ణుని ఎందే స్థితిని కలిగి ఉందురు. కనుకనే కృష్ణ చైతన్యము అను పదము అట్టి చైతన్యమునందు మహాత్ములే శ్రీకృష్ణుని ఎందు నిలిచి ఉన్నట్టి వారిని సూచించుతున్నది. భగవాన్ ఇక్కడ మైతే వారు నా యందున్నారు అని స్పష్టముగా చెప్పుతున్నాడు. సహజముగా భగవానుడు కూడా వారి యందుండును. అట్టి పరస్పర అనుభవమే ఈ ఏ యథా మాం ప్రపద్యంతే తాం సతైవ భజమ్యహం 4.11 భగవానుని వాక్యములను కూడా వివరించును. నన్ను ఎవరు ఏ విధముగా శరణు పొందుతున్నారో తదు అనుగుణంగా నేను వారి పట్ల శ్రద్ధ వహించును అని దాని భావము. భగవానుడు మరియు భక్తుడు ఇరువురును చైతన్యవంతులైనందున వారి నడుమ ఇట్టి దివ్య పరస్పరానుభూతి ఆశ్రయత్వము సమంజసమే. ఉదాహరణకు ఒక వజ్రము బంగారపు ఉంగరములో పొదగబడి ఉన్నప్పుడు అది మిక్కిలి ఆకర్షణీయంగా కనిపించును. బంగారం శ్లాఘింపబడుటయే కాకుండా అదే సమయమున వజ్రము కూడా శ్లాఘింపబడును. వాస్తవమునకు భగవానుడు మరియు జీవుడు ఇరువురును సర్వదా ప్రకాశమానులై ఉందురు. జీవుడు దేవాది దేవుని సేవించట్లో ఆసక్తుడైనచో బంగారము వలె శోభించును. భగవానుడు వజ్రం వంటి వాడు కనుకనే ఈ కలయిక మిక్కిలి సుందరముగా నుండును. శుద్ధ స్థితి యందు నెలకొన్నట్టి జీవులే భక్తులు అనబడుదురు. దేవాది దేవుడు తన భక్తులకు తానే స్వయముగా భక్తుడగును. భక్తులు మరియు భగవాని నడుమ ఇట్టి పరస్పర వినయ సంబంధము లేనిచో సాకార తత్వము కూడా లేనట్లే. నిరాకార తత్వమున భగవానికి మరియు భక్తునికి నడుమ లేని అట్టి దివ్య పరస్పర సంబంధము అనున్నది సాక్షాత్ సాకార తత్వము నందుండును. ప్రభుజీ నెక్స్ట్ పేర వేరే వారికి ఇస్తారా? కొద్దిగా భగవానుడు కల్పవృక్షం వంటి వాడును. ఉదాహరణకు తరచుగా ఇవ్వబడుచుండును. ఈ కల్పవృక్షము నుండి ఎవరు ఏది కోరినను భగవానుడు దాన్ని సమకూర్చుచుండును. ఇక్కడ అట్టి అభిప్రాయమునకు సంపూర్ణ వివరణ లభించుచున్నది. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ భక్తి పక్షపాతిగా పేర్కొనబడినాడు. భక్తుల పట్ల భగవానుడికి గల ప్రత్యేక కృపకు ఇదియే నిదర్శనము. భక్తుల పట్ల భగవానుడు చూపిడి ఆ భావము, ప్రేమ, వినయము కర్మ సిద్ధాంతములకు లోబడి ఉండున్నదిగా ఎన్నడూనూ పరిగణింపరాదు. అది భగవానుడు మరియు భక్తులు నిలిచి ఉండేది దివ్య స్థితికి సంబంధించినది. కనుకనే భగవానునికి భక్తియుత సేవ ఈ భౌతిక జగత్తునకు సంబంధించిన కార్యకలాపము కాదు. అది
సచ్చిదానందపూరితమైన ఇండినట్టి ఆధ్యాత్మిక జగత్తునందలి భాగము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ అండి. నెక్స్ట్ 30వ శ్లోకం భాష్యం లక్ష్మీ మాతాజీ గారు లక్ష్మీ మాతాజీ చదువుతారు. సగం మీరు చదవండి, మిగతా సగము సుధా సునీతాదేవి మాతాజీ గారు చదువుతారు. భాష్యం ఎక్కువ ఉంది కాబట్టి సగం మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. 9వ అధ్యాయం 30వ శ్లోకం భాష్యము. ఈ శ్లోకంలో వాడబడిన సుదురాచార అనే పదము చాలా ప్రధానమైనది. దీనిని మనం క్రమంగా అర్థం చేసుకోవాలి. జీవుడు బద్ధుడై ఉన్నప్పుడు అతనికి 2 రకాల కర్మలు ఉంటాయి. అవే ఒకటి బద్ధ కర్మలు, రెండవది సహజ స్థితి కర్మలు. దేహరక్షణ కొరకు లేదా సమాజము దేశ చట్టాలను పాటించడానికి బద్ధ జీవన సంబంధంలో నిశ్చయంగా అనేక రకాల కర్మలు భక్తులకైనా ఉంటాయి. అటువంటి కర్మలు బద్ధ కర్మలని పిలువబడతాయి. తన ఆధ్యాత్మిక స్వభావాన్ని పూర్తిగా ఎరిగి కృష్ణ భక్తి భావనలో అంటే భగవత్ సేవలో నెలకొన్న జీవునికి ఇవి కాక ఆధ్యాత్మికమని తెలియబడే కర్మలు కూడా ఉంటాయి. అట్టి కర్మలు అతని సహజ స్థితిలో నిర్వహించబడతాయి. అవే భక్తియుత సేవా కార్యాలని చెప్పబడతాయి. ఇక బద్ధ స్థితిలో ఒక్కొక్కప్పుడు భక్తియుత సేవ, దేహ సంబంధములోని బద్ధ సేవ ఒకదానికొకటి సమాంతరముగా నడుస్తాయి. కానీ ఒక్కొక్కప్పుడు ఈ కార్యాలు పరస్పరము విరుద్ధంగా కూడా అవుతాయి. అయినా సాధ్యమైనంత వరకు భక్తుడు తన ఆరోగ్యవంతమైన స్థితిని చెరిపే ఏదీ చేయకుండా జాగ్రత్త పడాలి. క్రమంగా వృద్ధి చెందే కృష్ణ భక్తి భావన అనుభూతి పైననే తన కర్మల పూర్ణత్వము ఆధారపడి ఉంటుంది. అతనికి తెలుసు. అయినా ఒక్కొక్కప్పుడు కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి సాంఘికంగా లేదా రాజకీయంగా అత్యంత హేయమైనదిగా భావించబడే ఏదో కార్యం చేసినట్లు కనిపించవచ్చును. కానీ అటువంటి తాత్కాలిక పతనము అతనిని అయోగ్యునిగా చేయదు. ఒక వ్యక్తి పతితుడైన భగవంతుని దివ్య సేవలో హృదయపూర్వకంగా నెలకొని ఉంటే హృదయస్థుడై ఉన్న దేవదేవుడు అతనిని పవిత్రుని చేసి అతని అసహ్యతను క్షమిస్తాడని భాగవతంలో చెప్పబడింది. భౌతిక కల్మషం ఎంత ప్రబలమైనదంటే భగవత్ సేవలో పూర్తిగా నెలకొన్న యోగి అయినా ఒక్కొక్కప్పుడు ఇబ్బంది పరిస్థితుల్లోకి నెట్టివేయబడతాడు. అయినా కృష్ణ భక్తి భావన ఎంత శక్తివంతమైనదంటే అటువంటి అకస్మాత్తుగా జరిగే పతనాన్ని వెంటనే చక్కదిద్దుతుంది. అందుకే భక్తియుత సేవా పద్ధతి సర్వదా జయప్రదమైనది. ఆదర్శనీయ మార్గము నుండి అటువంటి ఆకస్మిక పతనానికి భక్తుడిని ఎవ్వరూ హేళన చేయకూడదు. ఎందుకంటే రాబోయే శ్లోకంలో వివరించినట్లు భక్తుడు పూర్తిగా కృష్ణ భక్తి భావనలో నెలకొనగానే అటువంటి అడపాదడపా జరిగే పతనాలు కాలక్రమంలో ఆగిపోతాయి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కనుక భావన యందు నిలిచి శ్రద్ధతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే అను మంత్రమును జపించువాడు పొరపాటును గాని లేదా యాదృచ్ఛికముగా గాని ఒకవేళ పతనము నొందినట్లు కనిపించినను దివ్యమైన తన స్థితి ఎందే నిలిచి ఉన్న వానిగా పరిగణించబడును. కనుకనే సాధువుగానే అని నొక్కి చెప్పబడినది. యాదృచ్ఛిక పతనము కారణమునకు భక్తుని అవమానింపరాదు. కావున ఈ పదమున అభక్తులైన వారికి హెచ్చరిక వంటిది. అనగా భక్తుడు యాదృచ్ఛికముగా పతనము నొందినను సాధువుగానే పరిగణింపవలెను. ఈ విషయమనే మంతవ్య అను పదమును మరింత ముఖ్యమైనది. ఏలయనగా ఈ ఉపదేశమును పాటింపక భక్తుడు పతనము నొందినప్పుడు అతడును అవమానించడి వాడు భగవానుని ఆజ్ఞను ఉల్లంఘించిన వాడే అవును. కనుకనే అకుంఠితమగు మరియు అనన్యముగా శ్రీకృష్ణ భగవాన్ భక్తి యందు నిలుచుటయే భక్తునికి ఏకైక యోగ్యత కావలసి ఉన్నది. నరసింహ పురాణమునందు ఈ క్రింది శ్లోకము పొసగబడినది. భగవతి చ హరావనన్య చేత వృషమాలినోపి విరాజతే మనుష్య నహి శశకలుష చివి కదాచిత్ తిమిర పరాభవాతం ఉపైతి చందః. అనగా భగవానుని భక్తియుత సేవయందు సంపూర్ణముగా నియుక్తులైన వాడు కొన్ని మార్లు హేయమైన కార్యములను వనించినట్లు గోచరించినను వానిని చంద్రుని పైన మచ్చలలాగా పరిగణింపవలెను. చంద్రుని పైన గల మచ్చలు గాని కాంతిని ప్రసరించుటో ఎలాంటి అవరోధము కలగజేయవు. అదే విధముగా భక్తుడు తన సాధువర్తనము నుండి యాదృచ్ఛికముగా పతనమొందినను అతనిని పాపునిగా చేయలేదు. దీన్ని బట్టి దివ్యమగు భక్తి యోగమున నిలిచిన వాడు ఎటువంటి హేయ కార్యములైనను చేయవచ్చునని ఎవ్వరూ తప్పుగా అర్థము చేసుకునరాదు. భౌతిక కల్మషపు తీవ్ర శక్తి కారణముగా
అతడు యాదృచ్ఛిక పతనము మాత్రమే ఈ శ్లోకములో సూచించుచున్నది. వాస్తవమునకు భక్తి యోగం అనేది దాదాపు మాయపై యుద్ధము ప్రకటించుట వంటిది. మాయాశక్తి యుద్ధము చేయగలిగినంత శక్తిమంతుడు కానంత వరకు భక్తులు పతనము గురి కావలసి వచ్చును. కానీ అతడు శక్తిమంతుడైనప్పుడు పూర్వము తెలియజేయనట్లు అతను పతనముకు లోను కాడు. ఈ శ్లోకము నా ధారము చేసుకుని పాపములను చేయుటకు తనను తాను భక్తుడిగా భావించుట ఎవ్వరికీ తగదు. భక్తి ద్వారా తన నైజమును మరింత శీలము వృద్ధిపరుచుకునేచో అతడు ఉత్తమ భక్తుడు కాగలడని అవగాహన చేసుకునవలెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. హరే కృష్ణ అండి, అందరికీ ప్రణామం. చాలా చక్కటి శ్లోకాలు, రెండు భాష్యం చదువుతుంటేనే మనకి ఎంతో అద్భుతంగా ప్రభుపాదులు వారు భాష్యం ఇచ్చారు. నేను అందరూ ఒకసారి హ్యాండ్ తీసేయండి మాతాజీ, డౌన్లోడ్ చేయండి. మళ్ళీ తనకు అడిగినప్పుడు మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు మొన్న పోయినసారి క్లాస్ చెప్పినప్పుడు మనం కలిసినప్పుడు ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవాలంటే ఎలా మనం నోట్ చేసుకోవాలని నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. ఎవరైనా నోట్ చేసుకున్నారా మాతాజీ? ప్రభుపాదుల వారి గ్రంథాలు మనం ఎలా అధ్యయనం చేయాలి, చదవడం అనేది మనం కదన్నా, అధ్యయనం చేయటం అనేది ఒక సరైన పదము. ఎలా నోట్ చేసుకోవాలి, ఎలా చదవాలి అని చెప్పేసి నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. మీకు నోట్ చేసుకున్న వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. ఎవరు లేరా? థ్యాంక్ యూ. అందుకని కొన్ని ముఖ్యమైన విషయాలని మీరు పరిగణలో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలు చాలా శక్తివంతమైనవి. ఏదైనా ప్రభుపాదుల వారి గ్రంథాల్లో మనకి కొన్ని విషయాలు చెప్తారన్నమాట. ఏంటంటే ప్రతి ఒక్క శ్లోకంలో కూడా ఆ భాష్యానికి అయినా ఒక నిర్వచనాన్ని ఇస్తారు. ఒక నిర్వచనం ఉంటుంది, ఒక ఉదాహరణ ఉంటుంది, ఒక శ్లోకాన్ని బలపరుస్తారు. కంపల్సరీగా శ్లోకాన్ని బలపరుస్తూ మనకు చివరికి ఒక సందేశం ఇస్తారు. అంటే సమస్యని ఇస్తారు, సమస్య పరిష్కారాన్ని ఇస్తారు అన్నమాట. అంటే నిర్వచనం ఉంటుంది, తర్వాత ఉదాహరణ ఉంటుంది, ఒక బలమైన శ్లోకము ఉంటుంది. ఈ విధంగా 4 పాయింట్స్ కూడా ప్రతి ప్రభుపాదుల వారి యొక్క భాష్యములో ఖచ్చితంగా ఉంటుంది. అది మనం గనక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోగలిగితే చక్కగా మనకి ఈ యొక్క ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారనే విషయాన్ని మనకి అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఈ శ్లోకంలో మీరు గనక చూసినట్లయితే ఎవరైనా చెప్పగలరా? 29వ శ్లోకంలో 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ప్రభుపాదుల వారు. సింపుల్ గా ఎక్కువ టైం తీసుకోకుండా చెప్పగలిగిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఉదాహరణలు. అంటే మనకు సరళంగా అర్థం కావడానికి ఉదాహరణలు ఇస్తారు ప్రభుపాదుల వారు. ఎవరైనా చూసారా 2 ఉదాహరణలు? అవును ప్రభుజీ, అంటే బంగారం మెరుస్తూ ఉంటది, భక్తుడు బంగారం లాగా వెలుగుంటాడు, వజ్రం లాగా భగవానుడు వజ్రం లాగా ఉంటాడు, భక్తుడు బంగారం లాగా ఉంటాడు. ఈ 2 కనుక కలిస్తే అది చెప్పచ్చా ప్రభుజీ? వెరీ వెరీ గుడ్ ఐడియా, మంచి ఉదాహరణ. ప్రభుపాదుల వారు ఎందుకు ఇచ్చారు అనేది మనం చక్కగా దాన్ని చూసుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ ఇచ్చారు మాతాజీ. అంటే భగవంతుడు కల్పవృక్షం వంటి వాడని కూడా చెప్పారు ప్రభుజీ. 2 ఉదాహరణలు. అంటే ఇక్కడ మనకి కల్పవృక్షం లాంటి వాడు భగవంతుడు. ఎందుకు వజ్రము బంగారం చక్కని ఉదాహరణ ఇచ్చారంటే 2 కూడా అద్భుతమైనవి. బంగారము వజ్రము 2 అద్భుతమైంది. అయితే ఈ బంగారు ఉంగరంలో గనక వజ్రాన్ని గనక పెట్టినట్టయితే దానికి ఇంకా వెలుగు వస్తుంది, ఇంకా చాలా అద్భుతంగా 2 సమ్మేళనంతో చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని భగవంతుడు భక్తుడి యొక్క సంబంధం అనేది చాలా 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 గొప్పది. అసలు అనుబంధమే వేరుగా ఉంటుంది అని చెప్పేసి మనకు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏం చెప్పారు? నేను ఎవరిని ద్వేషించను, ఎవరి పట్ల కూడా పక్షపాతం చూపించను, నేను అందరి పట్ల సమానుడును. కానీ ఒక పదం వాడారు, కానీ అంటే తు ఏం చెప్పారు? ఏ భజంతు తు అనే పదం చాలా చాలా ప్రత్యేకమైంది. ఎవరైతే నాకు భక్తితో, ఇక్కడ పదం ముఖ్య, భక్తితో సేవ చేయవాడు నాకు మిత్రుడై ఉండును, నాలో ఉంటాడు, నేను కూడా అతని మిత్రుడై అతనిలోనే ఉంటాను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను అనమాట. మరి ఆయన అందరి పట్ల సమానుడు అయితే ఎందుకు భక్తుల పట్ల అతను ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తాడు? ఒక ఉదాహరణ ఏంటంటే
ఒక పెద్ద కంపెనీ ఉందండి, ఒక 1000 మంది ఎంప్లాయీస్ దాంట్లో జాబ్ చేస్తున్నారు. 1000 మంది జాబ్ చేస్తుంటే ఆ 1000 మంది జాబ్ చేసే వాళ్ళల్లో తన యొక్క కుమారుడు కూడా ఉన్నాడు, తన కుమారుడు కూడా. అయితే ఆ కంపెనీ యజమానికి ఆ 1000 మంది పట్ల ఎటువంటి ద్వేషం కానీ ప్రేమ కానీ అంటే ఎవరిని పక్షపాతం ఉండదు. కానీ తన కుమారుడు పట్ల ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తాడు. అవునా కాదా మాతాజీ? తన కుమారుడు పట్ల ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తాడు, ఎందుకంటే అతనితో ప్రేమ సంబంధం ఉంది కాబట్టి. అట్లాగే భగవంతుడు మనందరి పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఎవరి పట్ల ద్వేషాన్ని చూపించడు, ఎవరి పట్ల పక్షపాతాన్ని కూడా చూపించడు. ఎవరైతే ఆయనకి ప్రేమగా ఉంటారో వాళ్ళకి ఆయన ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధని కురుస్తాడని చెప్పేసి భగవంతుడు ఏం చేస్తారంటే అండి, ఆయన ఇక్కడ మంచి పదం చెప్పారు, జీవిత అవసరాలు కావలసిన వాటన్నిటినీ ఉదారంగా సమకూరుస్తారంటండి. ఉదారంగా ఎలాగైతే ఉదాహరణకి నిత్యం కూడా ఇచ్చారు, వర్షం పడినప్పుడు అది కొండల్లోను నేలల్లోను ప్రతి ప్రాంతంలోనూ సమానంగా అది వర్షం పడుతుంది. దాన్ని ఎవరు స్వీకరించాలని బట్టి ఆ రిసీవ్మెంట్ బట్టి దాని యొక్క ఫలితం ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ అవుతున్నాం. అందువల్ల మనము ఇక్కడ ఏం చెప్పారు, ఏవైనా సరే తన భక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తారు. అందువల్ల ఎవరైనా సరే ఇక్కడ ఏమని చెప్పారంటే, భగవానుడు ఇక్కడ మైతే వారు నాలోనూ కలరని స్పష్టంగా చెప్తున్నాడు. సహజంగా భగవంతుడు కూడా వారిలో ఉండును అని చెప్పేసి చెప్తూ 4.11 శ్లోకాన్ని చెప్పారు. ఎవరు నన్ను ఏ విధంగా శరణ వేడుతారో అనే చక్కగా నేను వారిని ఆ విధంగా రక్షిస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. కృష్ణ భగవానుడికి తన భక్తులంటే చాలా చాలా ఇష్టం అండి. అయితే వారిలో కొద్దిపాటి చిన్న అహంకారం కానీ ఇట్లాంటివి వస్తే ఆయన సమూలంగా తుడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే వారికి కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకి ఆయన సంపూర్ణంగా పరమ పవిత్రంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాడు అనమాట. ఏమాత్రము కొద్దిపాటి అహంకారాన్ని కూడా ఆయన ఒప్పుకోడు అనమాట, గర్వం కానీ ఒప్పుకోడు. ఒకసారి దీంట్లో మనం రెండు అంటే భగవంతుడు తన భక్తుడికి ఎంత ఇష్టపడతాడు అనే ఉదాహరణ చెప్తూ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మనము. మహాభారత యుద్ధం అంతా అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడు 2 మెసేజ్ చూపిస్తాడు 2 సార్లు. అంటే పాండవులందరూ కలిపి ఒక సందేశాన్ని చూపిస్తాడు, ఓన్లీ అర్జునుడికే ఒక మెసేజ్ ఇస్తాడు స్వామి. పాండవులందరికీ ఏంటంటే మనందరం చాలాసార్లు తెలుసాం, ఆ స్టోరీ వినే ఉంటారు. ఈ అందరూ కలిసి యుద్ధం అయిన తర్వాత ఒక ప్రాంతానికి వెళ్తారు. అంటే అందరూ కూడా ఏమనుకుంటారంటే నా వల్లనే యుద్ధం జరిగింది, యుద్ధం గెలిచా నేను అనే ఒక కొద్దిపాటి చిన్న వాళ్ళకి ఉంది. ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి ఆ ప్రాంతం దాటి యుద్ధ ప్రాంతం దాటి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక తలకాయ వేలాడుతుంటుంది, చెట్టుకి తలకాయ వేలాడుతుంటుంది. అయినప్పుడు ఆయనకి అయితే జీవించి ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఇదేంటి తలకాయ శరీరం నుంచి వేరుపడినప్పుడు కూడా ఎలా జీవించి ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయేప్పుడు ఆయన దగ్గర తీసుకువెళ్ళి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యకరంగా ఉంటే ఆయన వెళ్ళి కృష్ణ భగవాన్ రాగానే ఆ వ్యక్తి ప్రణామం చేస్తాడు. ప్రణామం చేసేసి ఆయన అడుగుతాడు అన్నమాట, ఈ యొక్క మొత్తం యుద్ధం అంతా చూశారు, దీంట్లో మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని చెప్పేసి. అంటే యుద్ధం మొత్తం మీద మీరు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆయన చెప్తాడనమాట, నేను చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చూశాను, దీంట్లో యుద్ధంలో చాలా గొప్ప గొప్ప విషయాలు చూశాను. అయితే నేను చూసింది ఏంటంటే ఇక్కడ కోట్ల మంది యుద్ధం జరుగుతోంది ఇద్దరికే, ఆ సైన్యానికి కేవలం శ్రీకృష్ణ భగవానుడికే, ఇంకెవ్వరికి కాదు ఇక్కడ ఉంది. కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క సుదర్శన చక్రమే అందరి శిరస్సులని, అందరి కాళ్ళని, అందరి యొక్క చేతుల్ని సంహరిస్తోంది. సుదర్శన చక్రమే, ఇంకా ఏమీ కనబడతలేదు నాకు, స్వామి సుదర్శన చక్రం తప్పితే ఏమి కనబడతలేదు అన్నాడు. ఆశ్చర్యపోయారు అందరూ. అంటే అర్జునుడు వేసే బాణానికి కర్ణుడు చనిపోలేదండి, ఆ బాణంలో సుదర్శన చక్రం ఉంది, ఆ శక్తికి. అలాగే ఈయన వేసిన బాణాలకి భీష్ముడు పడిపోలేదు, ఈ యొక్క సుదర్శన చక్రం యొక్క ధాటికి ఆయన పడిపోయారు. అట్లాగే భీముడు గదతో కొడుతున్నాడు, అట్లాగే భీముడు పెద్దగా అరుస్తాడు, ఆ అరిసినప్పుడు
చాలా భీకరమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి చనిపోతారు కొంతమంది. అలాగే భీముడు గదతో మోస్తున్నాడు అనమాట. ఆ గద వెనకాల ఉంది చక్రధారి అయిన సుదర్శన యొక్క శక్తి అన్నమాట. తర్వాత ఆ యొక్క సహదేవుడు కత్యుద్ధం చేస్తున్నా, నకులుడు బాణాలు వేస్తున్నా, ఏదైనా సరే వెనకాల మొత్తం కూడా సుదర్శన చక్రే ఉందని వాళ్ళు చూపిస్తారు అనమాట. ఎవరు చెప్పేది? ఎవరు? బబురు వాహనుడు. ఆ బబురు వాహనుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు వాళ్ళలో ఉన్న ఆ మొత్తము ఫ్లష్ అవుట్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళకి ఆ నిజాన్ని చూపించడానికి ఆయన తీసుకొస్తాడు. తర్వాత ఎందుకంటే ఇంకా అర్జునుడు అంటే చాలా ప్రాణం, శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టం అనమాట. ఇద్దరు కలిసి ఆ వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు ఎంత కృష్ణ భక్తుడు అంటే అండి, ఆయన నేను గనక ఏ జీవిని హింసించకూడదు అనే ఒక భావనతోటి ఉంటాడు అనమాట. నా మాట వినబడుతుందండి అందరికి? వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ, వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే. ఎవరి నేను చిన్న కూడా బాధ పెట్టకూడదు అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. వెళ్ళినప్పుడు ఆయన ఏంటంటే ఆయన గమనించింది ఏంటంటే తను కనీసం పచ్చి గడ్డి కూడా తీసుకోడు ఆహారం. ఆ గడ్డి వల్ల కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అంటే ఆయన చాలా డీప్ గా స్వామివారి యొక్క భావం ఉండిపోయాడు అనమాట. ఆయన ఎండుగడ్డి తింటూ ఉంటాడు అనమాట. ఎండుగడ్డి అచ్చాలు నాకు శరీరాన్ని పోషించుకోవడానికి అచ్చాలని సంథింగ్ అది ఎండిపోయిన తర్వాత దాన్ని ఏదో చేసుకొని దాన్ని అయితే ఈ వెళ్ళిన సమయంలో ఏం చేస్తాడు, ఆయన దగ్గర ఇంత పెద్ద కత్తి ఉంటుంది, ఇంత పెద్ద కత్తి. ఆ కత్తి నూరుతా ఉంటాడు అనమాట. బామ నూరుతా ఉంటాడు. నూరుతా ఉంటే అర్జునుడు ఆశ్చర్యపోతాడు. ఏమిటి ఈయన ఇంత సాధు స్వభావం కలిగిన వ్యక్తి కదా, ఇతనేంటి ఇంత పెద్ద కత్తి, సామాన్య కత్తి, నా దగ్గర ఇంత పెద్ద కత్తి ఉంది, అంత పెద్ద కత్తి ఉంది దగ్గర అని చెప్పేసి ఆయన నోరుతా ఉన్నాడు అనమాట. నోరుతా ఉంటే ఆయన వెళ్ళాడు. స్వామి ప్రణామాలు, ఆ నేను మిమ్మల్ని ఒక సందేహం అడగొచ్చా అన్నాడు. అడగండి అన్నాడు. మీరు చూస్తే చాలా సాత్విక స్వభావంతో ఉన్నారు, ఇంత పెద్ద కత్తిని కొడుతున్నారు, యొక్క మొరలో ఇంత పెద్ద కత్తి పెట్టుకున్నారు దేనికి స్వామి అన్నాడు. అంటే ఈ కత్తి నేను పట్టుకుంది నేను నలుగురిని సంహరించాలి అని చెప్పాడండి. నలుగురిని సంహరించాలి, అందుకోసం నేను జీవించున్నాను, ఈ నలుగురిని సంహరించిన దాకా నేను నిద్రపోను అని చెప్పేసి ఆయన అన్నాడు అనమాట. ఎవరు స్వామి, మీ పట్ల అంత అపరాధం చేసిన వాళ్ళు ఎవరు స్వామి, ఏం జరిగింది, నేను అవసరమైతే యుద్ధం చేసి నేను వాళ్ళని సంహరిస్తాను మీ తరపున అని చెప్పేసి. అంటే ఈయనెవరో తెలియదు ఆయనకి. ఒక మామూలు వేషంతో వెళ్ళారు స్వామి అను కృష్ణుడు అర్జునుడు. వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, మొట్టమొదటి వ్యక్తి ఆ అర్జునుడిని ముక్కలు చేయాలని చెప్పాడు అన్నమాట. ఈయనకు ఫీజు ఎగిరిపోయింది, ఇదేంది నన్ను చంపాలనుకుంటాడు, నేను ఎప్పుడు ఇది అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. ముక్కలు చేయాలి అర్జునుడు ముందు, అందుకే పదును పెడతా అన్నాడు అనమాట. రెండో దేవుడు ఆ యొక్క ద్రౌపదిని మామూలుగా చంపకూడదు నేను అసలు ద్రౌపదిని, అందుకని ఇంకా పదును పెడుతున్నాను అనమాట. ద్రౌపది అయ్యో నా భార్య ఏం చేసింది, ఆమె ఎంత ప్రేమగా ఉంది, ఆ యొక్క ధృతరాష్ట్రుడు కుమారుడు ఆయన అశ్వత్థామను కూడా సంహరించొద్దని చెప్పింది, ఆమె అంత సాధు స్వభావం కలిగింది, ఆమె చేసింది అని చెప్పేసి అన్నారు. మూడవది ఎవరు అంటే హనుమంతుడు నేను అసలుకి మామూలుగా చంపలేను హనుమంతుడిని అని చెప్పేసి అంటాడనమాట. అదేంటి హనుమంతుడిని చంపడం ఏంట, అసలు హనుమంతుడు ఆయన శుద్ధ భక్తుడు, ఆయన రాములు వారి ప్రియ భక్తుడే. అంటే ఇంకొకటి అంటే భీష్ముడిని కూడా సంహరించాలి అని చెప్పేసి ఆయన చెప్పాడన్నమాట. మాతాజీ నలుగురిని చంపాలనుకుంటున్నారంట, చెప్పండి. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ ఎవరిని చంపాలనుకుంటున్నారు? పాండవులు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. అర్జునుడిని, ద్రౌపదీదేవిని, భీష్ముడిని, హనుమంతుడు. మరి చూడండి మాతాజీ, ఒక వైష్ణవుడు నలుగురు వైష్ణవులు సంహరించాలనుకుంటున్నాడు. ఏమిటి ఈ విచిత్రం చూడండి, అసలుకి ఎంత ఇబ్బందిగా ఉంది. జననీ మాతాజీ ఏమైనా చెప్పగలరా, ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఒకటి చెప్పండి, ఏదైనా గెస్ చేయండి. అంటే మనం గెస్ చేసుకుంటా ఉంటే కొద్దిగా చర్చ బాగుంటుంది, కృష్ణ కథ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. జననీ మాతాజీ ఒకటి చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. అంటే వాళ్ళు అంత భక్తులు కదా, వాళ్ళకి ఆ భక్తి వచ్చినందువల్ల ఈయనకి ఛాన్స్ లేదు కాబట్టి అలా అంటారా? ఇంకా మీరు అద్భుతంగా చెప్పారు. ఓకే, నెక్స్ట్. ఓకే, స్వప్నలత మాతాజీ గారు మీరు చెప్పగలరా? మీరు చెప్పండి, మిగతా వాళ్ళు వద్దు.
ఏదైనా ఎందుకు ఈయన అంటే వాళ్ళ పైన కొద్దిగా ఈర్ష్యాభావం ఏమో ప్రభుజీ, అంటే వాళ్ళంత భక్తిగా పైన అని అనిపించింది. మాతాజీ చెప్పండి మాతాజీ. అంటే ఆయన హరే చెప్పేస్తే కృష్ణ ప్రభుజీ. నేనే నంబర్ 1 భక్తుడైతా అని. ఓకే వాళ్ళకి భక్తి భావం అంత తీవ్రంగా ఉంది కాబట్టి వాళ్ళకన్నా అది ఎక్కువగా చేసేంత అవకాశం కల్పించలేదు కదా, అందుకని వాళ్ళపైన ఏమైనా ఈర్ష్యాభావంతో అలా చెప్పినాడు ఓకే. నెక్స్ట్ లక్ష్మీజీ మాతాజీ గారు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. అర్జునుడిని ఆయన చాలా శక్తివంతుడు యుద్ధంలో మరి అని నాకు తోచింది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభుజీ. పరాక్రమశాలి. దాని గురించి ఆయనకి ఏమన్నా కొంచెం స్వప్నమాతాజీ చెప్పినట్టు ఈర్ష్య అది ఏమన్నా ఉందేమో మరి. తర్వాత ద్రౌపది చాలా దయగల ఆవిడవిడి. నేను అనుకోవటం కామ క్రోధ లోభ మోహాలు ఏమన్నా దీనికి ఉన్నాయా అని లింక్ ఉందా అని అనుకుంటున్నాను ప్రభుజీ. అది నాకు తెలిసింది మరి. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. అర్జునుడు నంబర్ 1 భక్తుడు కృష్ణ భగవానుడికి, అందుకే ఓకే నెక్స్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరున్నారు? కృష్ణ సేవక్ దాస్ ప్రభు గారు, మీరేమన్నా చెప్పగలరా? హరే కృష్ణ ప్రభుజీ. నా అభిప్రాయం ఏమిటంటే ఇంతకుముందు చెప్పారు మీరు దీన్ని, బట్ నాకు గుర్తు రాలేదు. కానీ వీళ్ళు ఇతని యొక్క అభిప్రాయం ఏంటంటే భగవంతుడికి వీళ్ళు పని చెప్తున్నారే, భగవంతుడు ఆయన అనేసి ఒక నా అభిప్రాయం ప్రభుజీ. ఓకే ఓకే, మీరు మంచి పాయింట్ పట్టేసుకున్నారు, తక్కువ పట్టుకున్నారు. ప్రభాకర్ ప్రభు గారు, మీరే చెప్పగలరా? వీరు కృష్ణ భగవానికి అత్యంత దగ్గరగా ఉన్నారు, షీల్ చేసేసారు వీళ్ళు కృష్ణ భగవాన్ని వేరే వాళ్ళకంటే అని. ఓకే. మంజులత మాతాజీ గారు, మీరేమైనా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. అదే ప్రభుజీ, ఉమాపతి ప్రభు చెప్పినట్లే అర్జునుడి వల్లే కదా ప్రభుజీ దేవాది దేవుడైన కృష్ణుడు రథసారథి అయినాడు. ద్రౌపదికి ఆ చీరలు ఇచ్చేసినప్పుడు ఆయన ఎక్కడో ఉన్నవాడు ఆయన కోసం పరిగెత్తి వచ్చాడు. అదే ప్రభుజీ, ఆయన వల్లే ఈయన సేవకుడుగా మారినాడు అని ప్రభుజీ. భీష్ముడి మీదకి తన అనుకున్నది, నేను ఆయుధం పట్టననుకున్నది కూడా అర్జునుని చంపబోతుంటే చాలా ఆయన ధాటికి తట్టుకోలేకపోతున్నాడని భక్తుడి కోసము ఆయన అది చక్రాన్ని అదే రథ చక్రం తీసుకొని పోతాడు. అంటే వీళ్ళ కోసమే కదా ఈయన ఇంత చేస్తున్నాడు అనేసి అని ఆ కోపం కూడా ఉంటుందేమో ప్రభుజీ అనుకుంటున్నాను. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే మీరందరూ కూడా ఇంకా భక్తుడి మీద, అంటే ఒక్కోసారి ఇద్దరు భక్తులు ఉన్నప్పుడు, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు కనుక ఇద్దరు పోట్లాడుకుంటారు కదా, ప్రేమ నా ప్రేమ అని చెప్పేసి. అట్లా మంచి మంచి విషయాలు ఇంకా మీరు మంచి డెప్త్ గా చెప్పారు. అయితే ఇక్కడ మీరందరూ చెప్పిన విషయాలు కూడా మంచి కరెక్టే, పర్ఫెక్టే. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దీనికి అనుబంధంగా ఫస్ట్ అర్జునుడిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, అందరికన్నా అర్జునుడి కోపంగా ఉంది దానికి. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ఆ మాటల్లో కోపం కళ్ళమండు బుసలు కొడుతుంది అనమాట, ఆ బ్రాహ్మణుడి యొక్క భావం అనమాట. ఎందుకు అర్జునుడు ఆశ్చర్యపోయాడు, నేను ఏం చేశానంటే పట్టభద్రం చంపాలను అర్జునుడు అంటే ఏమయ్యంటే, ఆ మహాభారత యుద్ధంలో నా స్వామి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన అంటే బ్రహ్మ ఇంద్రాది దేవతలే భయపడిపోతారు, అట్లాంటి వాడిని సారథిగా చేసుకుంటాడా, నా స్వామిని సారథిగా చేసుకొని ఆ యుద్ధ రంగంలో అటు వెళ్ళు ఇటు వెళ్ళు అని. ఒక్కోసారి ఎలా యుద్ధంలో ఎలా ఉంటుందంటే, మనకేం కారు కొన్నట్టుగా సిగ్నల్స్ ఉండవు, లెఫ్ట్ రైట్ అని చెప్పేసి. అవసరమైతే ఆ యొక్క విల్లుతోటి ఇట్లా పడవాల్సి వస్తుంది ఒక్కోసారి. అంటే ఆ వేగమైన శబ్దాల మధ్య కాళ్ళతో కరిచాల్సి వస్తుంటుంది. ఆయన కింద ఉంటాడు, ఈయన పైన ఉంటాడు కొంచెం. అందుకని నా స్వామిని ఆ సేవ కోసము కింద కూర్చోబెడతాడా, ఆయన పైన కూర్చుంటాడా. అందుకని ఈ అర్జునుడు ఎప్పుడు కనబడతాడో అప్పుడు నేను ముక్కలుగా చేస్తానని చెప్పేసి అన్నాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు అన్నమాట. ఆయనలో ఉన్న అహంకారము, అంటే ఎంత భక్తి ఉంది ఈ యొక్క భక్తుడి బ్రాహ్మణుడి గారికి ఆ పటాపంచలైపోయింది అనమాట. రెండోది ఎవరండి? ద్రౌపది మహారాణి. మరి ద్రౌపది మహారాణి చేసిన, ఆయన దృష్టిలో ఏంటి పాపం, ఈయన దృష్టిలో ఏం చేసింది? ద్రౌపది మహారాణి మహావైష్ణవి, భారతం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. కానీ ద్రౌపది మహారాణి ఏం చేసిందంట అండి,
శ్రీకృష్ణ భగవానుడు ప్రసాదం దగ్గర కూర్చున్నాడంట, భోజనం చేస్తున్నాడంట. భోజనం చేస్తున్నప్పుడు ఈ సమయంలో ఆయనకి గోవిందా అని పిలిచిందంట. పిలిచినట్ట మీరు గోవిందా అని పిలిచిందంట 2 సార్లు. ఎప్పుడు? ఒకసారి వస్త్రాపహరణం అప్పుడు ఆ యొక్క ఆమె వస్త్రాభరణం చేస్తుందో అప్పుడు ఒకసారి, రెండోసారి దుర్వాసుని వాళ్ళ ఇంటికి వస్తాడు, భోజనానికి వచ్చినప్పుడు. భోజనం పిలుస్తాడు. ఆ సమయంలో వీళ్ళ దగ్గరే ఉండదు. ఆ సమయంలో కృష్ణుడు ఆయన తన యొక్క గృహంలో భోజనం దగ్గర కూర్చున్నాడంట. ఆ భోజనం దగ్గర కూర్చున్న సమయంలో గోవిందా అని పిలిచింది. అసలుకి సమయము సందర్భం ఉండదు. నా స్వామి ప్రశాంతంగా భోజనం కూడా చేయనట్లేదు, అందుకని ఆ ద్రౌపది మహారాణిని మామూలుగా సంహరించకూడదు అని చెప్పేసి ఆయన చాలా కన్నీళ్లతోటి వేడుకుంటున్నాడు, బాధపడుతున్నాడు అన్నమాట. మరి ఈ 2 బాగానే ఉన్నాయి. మరి భీష్ముడు వారిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఆయన పాపం ఎవరికి చేయడే, ఆయన పరమ దయాళువు కదా, ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నాడు అని చెప్పేసి అంటే, ఈ భీష్ముల వారు ఉన్నారే, ఆయన ఈ మహాభారత యుద్ధంలో యాక్చువల్గా యుద్ధం జరిగేటప్పుడు అండి అర్జునుడు కృష్ణుడు చూడలేదండి. ఎందుకంటే వెనక నుంచి చూస్తున్నాడు కానీ ముందు నుంచి చూడలేదు. కానీ డైరెక్ట్ గా చూస్తుంది ఎవరంటే అర్జునుడు, ఆయన భీష్ముల వారు చూస్తున్నాడు. స్వయంగా భగవంతుడు, ఆయన ఆరాధించే దేవుడే అయినప్పటికీ కూడా తన యొక్క వాడి వేడి అయిన బాణాలతోటి నా స్వామి యొక్క బాణాలు రక్తం స్రవిస్తోంది నా స్వామికి. మరి ఎంత దుర్మార్గమైన వాడు నా స్వామి మీద రక్తం చిందిస్తాడా, ఎంత యుద్ధం కోసము ఏమి అని చెప్పేసి నేను ఆ భీష్ముల వారిని నేను సంహరించాలి అని చెప్పేసి చాలా కోపంగా ఉన్నాడు అన్నమాట ఆయన. ఈయన భక్తిలో చాలా పరాకాష్ఠ స్థాయిలో ఉన్నాడు అని చెప్పేసి ఆయనకి అర్జునుడికి అర్థమైంది. నెక్స్ట్ ఇంకెవరు? హనుమంతుడు ఏం చేశారు? హనుమంతుడు చిన్న చెమ కూడా ఆయన చేయడు కదా అని చెప్పేసి అంటే ఆయన అంటాడు, ఆయన యొక్క వాదన ఏంటి అసలు దీంట్లో హనుమంతుల వారు ఏంటి అని చెప్పింది ఏంటంటే, ఏదైతే ఈ మన యుద్ధం లంకా యుద్ధం చేయడానికి వెళ్లే ముందు ఈ రాళ్ళని మొత్తం వేయాలి కదా, ఆ యొక్క సముద్రంలో వేస్తూ వెళ్ళాలి కదా. వేస్తూ వెళ్ళినప్పుడు ఈ రాళ్ళు మోసుకుంటూ వస్తున్నారు. ఆ మోసుకుంటూ వచ్చినప్పుడు అక్కడ హనుమంతుల వారు దగ్గర ఉన్నప్పుడు ఈయన పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొస్తున్నప్పుడు రాముల వారు కూడా అక్కడ ఉన్నారన్నమాట. రాముల వారు ఉన్నప్పుడు రాముల వారుకి ఎంతో కష్టం కలిగించాడు ఈ హనుమంతుడు. ఏంటి అంత వెయిట్ చేయించాడు, తొందర తేవచ్చుగా, చిన్న చిన్న రాళ్ళు చేస్తాడు. మా స్వామి అంతసేపు ఎండలో నుంచోబెట్టాడు. మరి ఈయన ఆ బ్రిడ్జి కడుతున్నంతసేపు ఆయన చూస్తూ ఉండాలి కదా. ఇంత పెద్ద ఆ సుకుమార దేహం కలిగిన కోమల కలిగిన మా రాముల వారిని అంతసేపు ఇసుకలో ఆ యొక్క సముద్ర ఒడ్డు నుంచోబెట్టారు వీళ్ళందరూ కలిసి, వానరులందరూ కలిసి. ఈ వానరులందరూ చంపేయాలి అసలు అని చెప్పేసి, ముఖ్యంగా హనుమంతులను చంపాలి. ఆయన పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి వెంటనే వేసేయచ్చు కదా, అంతసేపు నుంచోబెడతాడు నా స్వామిని అని చెప్పేసి ఆ యొక్క బ్రాహ్మణుడి యొక్క ఆగ్రహానికి అది కారణం అన్నమాట. అది చూసి అంటే ఇది భక్తికి పరాకాష్ట. అంటే చిన్న భగవంతుడికి ఏదైనా చిన్న జరిగినా సరే భక్తుడు తట్టుకోలేడండి. అట్లాగే భక్తుడికి ఏమైనా తగిలితే భగవంతుడు తట్టుకోలేడండి. ఇందాక అది చెప్పింది, వజ్రము బంగారు ఉంగరము యొక్క ఏంటంటే 2 దివ్యమైనవి. ఈ 2 సంయోగం చెప్పినప్పుడు ఆ ప్రేమ అనుబంధం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం స్వామి కోసం భక్తులు ఎలా చూస్తున్నాడు. ఇప్పుడు మరి భక్తుల్ని ఎలా రక్షిస్తాడు స్వామి అని చెప్పాడు కదా. ఏ భజంతు ఏ యదామాం ప్రపంచంతే తాం సదవ్యపజామి. మనం చాలాసార్లు వింటాం ఈ యొక్క కథల్ని. అయినప్పటికీ ఈ శ్లోకానికి ఇది చాలా అద్భుతమైన ఉదాహరణ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఏదైనా ఇక్కడున్న వాళ్ళు ఒక ఉదాహరణ అంటే భక్తుల్ని ఎలా రక్షిస్తాడు అని చెప్పేసి ఒక ఉదాహరణ చెప్పగలరు ఎవరన్నా? హ్యాండ్ రైజ్ చేస్తే నేను అవకాశం ఉంటే ఒక చిన్న మనం కృష్ణ కథ చర్చించుకుందాం. భక్తులు భక్తి చేస్తారో, ఎంత విపరీతంగా చేస్తారో ఆయన కూడా కృష్ణ పరమాత్మ కూడా అదే విధమైన రిజల్ట్ తోటి వాళ్ళకి ఇస్తారని అనిపించింది ప్రభుజీ నాకు. నిరంతరం స్మరణ. ఓకే, మీరు ప్రహ్లాద్ మహారాజ్ గురించి కూడా మీరు చక్కగా చెప్పారు. ఒకళ్ళు చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ అది. అంటే మనము భక్తుల్ని రక్షించడానికి స్వామి ఎంతో ఆయన తపన పడతాడనమాట.
రెండు ఉదాహరణలు దీనికి గజేంద్రుడు కూడా ఉన్నాడు రెండు నాకు ఇద్దరు దగ్గర నుంచి భక్తుల దగ్గర నుంచి విన్నాను. ఒకటి ప్రభుపాదుల వారు ఇచ్చిన భాష్యం ఒకటి చెప్తున్నాను, ఇంకొకటి మన సీనియర్ డివోటీ ఒక క్లాస్ లో మేము చెప్పిన మాట కూడా ఏంటంటే ఒకటే ఫస్ట్ టైం దాన్ని రెండు రకాలుగా చెప్పారన్నమాట. ప్రభుపాదుల వారు చెప్పింది ఏంటంటే ఒకసారి మహాభారత యుద్ధం జరుగుతుంది. మహాభారత యుద్ధంలో మరి 9 రోజులు అయిపోయింది, అప్పటికి 8 రోజులు అయిపోయింది. ఈ 9వ రోజున 8వ రోజు సాయంత్రం ఏమైందంటే ఈ కౌరవుల యొక్క శిబిరానికి ఈయన ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడైన దుర్యోధనుడు ఎవరి దగ్గరికి వచ్చారంటే భీష్ముల వారి శిబిరానికి వచ్చారు. వచ్చి చాలా నిందలు వేశాడు అన్నమాట. నువ్వు పాండవ పక్షపాతివి, నువ్వు తలుచుకుంటే ఎంత యుద్ధం సేపా, నీ ప్రియమైన మనవాళ్ళు అని చెప్పేసి మేము మనవాళ్ళం కాదా, నువ్వు ఇంతసేపు యుద్ధం చేయడానికి నీకు ఇంత టైం పట్టిందా నీకు అని చెప్పేసి చాలా నువ్వు పాండవ పక్షపాత యుద్ధం చేస్తున్నావు అని చెప్పి చాలా దారుణమైన మాటల్ని ఆ యొక్క తాతగారి ముందు మాట్లాడారనమాట. ఇంకా ఆయన కోపం వచ్చేసి ఏం చెప్పారంటే ఆయన శపథం చేశాడు, నేను ఈ జగత్తును అపాండవీయం చేస్తాను అని చెప్పేసి. అపాండవీయం అంటే ఇక రేపు పాండవులు ఉండరు అని చెప్పేసి నేను వీళ్ళ కోసం 5 ప్రత్యేకమైన బాణాలను నేను పెడుతున్నాను. ఈ 5 బాణాలు ఒక్కొక్కరికి నుంచి రేపు ఇంకా పాండవులు ఉండరు అని చెప్పేసి చెప్పాడనమాట. ఇప్పుడు నేను సంతోషం వచ్చేసేసి అయితే ఈ 5 బాణాలు నాకు ఇచ్చేసేయండి, ఈ 5 బాణాలు నాకు ఇచ్చేసి రేపు యుద్ధంలో నేను మీకు ఇస్తాను, మళ్ళీ మీరు మనసు మారే అవకాశం అని చెప్పేసి 5 బాణాలు తీసుకొని దాంతో పాటు తీసుకెళ్ళాడు శిబిరానికి. అప్పుడు కృష్ణుడు చాలా తొంటరివాడు, ఆయనకి ఏం తెలుసు, అన్ని తెలుసు, ఎవరిని ఎట్లా చేయాలో, ఎవరికి చూపించాలో, ఎవరికి చూపు చేయాలో మొత్తం ఆయనకు తెలుసు అనమాట. ఆయన చేసినట్టు ఎవరు తెలియదు అనమాట. అందుకని మనం అప్పుడు ఏం చేశాడంటే అర్జునుడు వారిని దుర్యోధన శిబిరాన్ని పంపిస్తాడు. ఒక మాట గుర్తు చేస్తాడు. అందుకే మన భగవద్గీత 4వ అధ్యాయంలో ఉంటుంది, నాకు గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు, నాకు అన్ని గుర్తున్నాయి, మీకు గుర్తులేవు అని చెప్పేసి. అర్జునుడికి ఒకసారి ఒక చిన్న సందర్భంలో దుర్యోధనుడు ఒక మాట ఇస్తాడు, తమ్ముడు నువ్వుకేదైనా కావాలంటే అడుగు, నేను ఇస్తాను, నువ్వు ఏది అడిగినా నేను ఇస్తాను అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్తాడు దుర్యోధనుడు. సరే ఈయన వెళ్తాడు శిబిరానికి. అయితే మహాభారత యుద్ధ సంగ్రామంలో ఏంటంటే యుద్ధ నియమాలు కొన్ని ఉంటాయండి. యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు కొన్ని నియమాలు పాటిస్తారు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. 6 గంటల తర్వాత యుద్ధం బేరీ ముగిసిన తర్వాత ఆ యొక్క శంఖం మోదిన తర్వాత ఎవరైనా కలవచ్చు. అందుకే అందరూ అన్నములే కదా, అక్కడ చదువుతున్న అన్నములు ఇద్దరు కాబట్టి ఏ శిబిరంలోంచి ఏ శిబిరంలోకి వెళ్ళవచ్చు, ఆ యొక్క ఇబ్బంది ఏం లేదు. చాలా అద్భుతమైన ఏర్పాటు ఉంటుంది అక్కడ. అయితే ఈ యొక్క శిబిరానికి వెళ్తాడు, దుర్యోధన శిబిరానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తమ్ముడు రా కూర్చో, నీకేం కావాలి చెప్పు, నీకేం అడిగినా నేను ఇస్తాను. అవును ఒకసారి నన్ను ఏమడిగి ఇస్తాను చెప్పావంటే ఇస్తా, గుర్తుంది, చెప్పు ఏం కావాలి చెప్పు, యుద్ధం ఆపేయమంటావా, మొత్తం ఈ రాజ్యాన్ని మొత్తం నీకు ఇచ్చేయమంటావా అంటాడు. వద్దొద్దు, రాజ్యం నాకేం వద్దు, నువ్వేద్దు, నీ యొక్క భిక్ష నేనే తీసుకోను, కొన్ని ఏం కావాలి చెప్పు, నువ్వే దగ్గర ఇచ్చేస్తాను చెప్తాను. అయితే నీ దగ్గర 5 బాణాలు కదా, ఈ 5 బాణాలు నాకు ఇచ్చేయమని చెప్తాడు అనమాట. 5 బాణాలని నాకు ఇచ్చేయమంటాడు. అట్లాగా సరే తీసేసుకో. వెంటనే అంత ద్వేషంతో ఉండేవాళ్ళు కూడాను ఆ సమయంలో అర్జునుడు ఏం చెప్పాడు అడగగానే 5 బాణాలు అని ఇచ్చేస్తాడు. అంటే ఏంటి, కృష్ణమాయ. కృష్ణుడు చూడండి ఏ విధంగా ఎవరిని ఎలాగ చెయ్యాలో వారికి తెలిసినట్టుగా ఎవరు తెలియనమాట. ఇది ఒక వెర్షన్, ఇది ప్రభుపాదుల వారు చెప్పిన వెర్షన్. ఇది ఇంకొక భక్తుడు ఇదే సందర్భాన్ని ఎలా చెప్పారంటే, మరి అంటే స్వామి ఇక్కడ చెప్పారు కదా ఎంత స్థాయికైనా వెళ్తారు. ఏంటంటే ద్రౌపది ఆయన వెళ్ళి యుద్ధం జరుగుతున్న సమయంలో అయిపోయింది, చక్కగా పడుకున్నాడు. భీష్ముడు మన కృష్ణుడు వెళ్ళి అర్జునుడు లేపాడు, అయ్యా రేపేం జరగబోతుందో తెలుసా అన్నాడు. తెలుసు, భీష్ముల వారు మమ్మల్ని సంహరిస్తారని ప్రతిజ్ఞ చేశారంట అని చెప్పేసి. మరి ఇంత ప్రశాంతంగా ఎలా పడుకున్నావు నువ్వు అంటే, మీరు అన్నారుగా స్వామి ఏదో ఏర్పాటు చేస్తారులే అని చెప్పేసి సరే పడుకో అదే పడుకున్నారు. పడుకున్న తర్వాత చక్కగా ద్రౌపది మహారాణి దగ్గరికి వెళ్ళి, చెల్లి మా వైష్ణవి, ఆమెను కూడా కృష్ణ అంటారు, కృష్ణ అని పేరు కూడా ఉంది ఆమెకు కూడా. ఓ కృష్ణ నేను చెప్పినట్టుగా చెయ్యి నువ్వు అని చెప్పాడు. సరే ఏంటంటే నువ్వు వెళ్ళి ముసుగు వేసుకొని భీష్ముల వారి దగ్గరికి వెళ్ళి పాదాలకి ప్రణామం చెయ్యి, వారు ఆశీర్వాదాన్ని ఇస్తారు అని చెప్పేసి. జనరల్గా ఈ శిబిరాల్లో ఆడవాళ్ళు ఉండరు, కానీ కొంతమందికి ప్రత్యేకమైన ఏర్పాటు ఉందన్నమాట. ఆమె ప్రత్యేకంగా ఉంటుందన్నమాట.
కొద్ది మందికి ఉంటారు అనమాట. అందుకని ఆమె చేసింది, ముసుగు వేసుకొని భీష్ముల వారి శిబిరానికి వెళ్తుంటే, అయితే ఈమె మహారాణి కదా, మహారాణి అయినప్పుడు దాని యొక్క గల్లు గల్లు అని శబ్దం, చెప్పులు కిరుకిరుమని శబ్దం వస్తుంది. కృష్ణుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన కూడా ఇట్లా కొంగు కప్పుకొని, మరి అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు కదా శిబిరాల్లోకి, ఆయన ఒక చెలికెత్తిలాగా ఆమె చెలికెత్తిలాగా వెళ్తూ ఆ శబ్దం వస్తుంటే ఆ చెప్పులు చేత్తో పట్టుకున్నాడంటండి. ద్రౌపది మహారాణి యొక్క చెప్పులు చేత్తో పట్టుకొని వెనకాలే వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఆమె మెల్లగా వెళ్ళి భీష్ముల వారి శిబిరానికి వెళ్ళి భీష్ముల వారికి పాదాలకి ప్రణామం చేసింది. ప్రణామం చేసినప్పుడు ఆయన వెంటనే అన్నాడు, జనరల్గా పెద్దవాళ్ళు, అందుకే ఈ రోజుల్లో ఆశీర్వాదం కూడా తీసుకునే వాళ్ళు లేరండి. ఆశీర్వాదం చాలా చాలా శక్తివంతమైందండి. ఎంత శక్తివంతమైందంటే మనం ఈ పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసి దానికోసం భోజనాలు పెట్టి పెడతానికి కాదు, ఆశీర్వాదం ఇవ్వడానికి. అందుకే మేము గనక ఎక్కడన్నా మా ఫంక్షన్ జరిగితే ఏం చేస్తామంటే అందరం కలిసి వెళ్ళి హరే దివ్య మంత్ర అక్షంతలు తీసుకొని హరే కృష్ణ మహాంత మంత్రం చెప్పి ఈ అందరి చేత మేము అక్షంతలు వేపిస్తాం అనమాట. ఆ వచ్చిన గిష్టులందరి చేత వేపిస్తాం అనమాట. అట్లాగే ఈయన వెళ్ళిన తర్వాత ఏంటి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి, దీర్ఘ సుమంగళి భవ. ఇక స్వయంగా ఆ యొక్క ఆయనే ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఇక ఏం చేయగలిగలేదు. అయిన తర్వాత వెంటనే ఆమె ఇలా కొంగు తీసిందంటే, ద్రౌపది నువ్వా అని ఆశ్చర్యపడమాట. ఎందుకంటే ఆ టైంలో ఆ శిబిరంలో ఆమె ఉంటుందని ఆయన ఊహించలేదు. ఓ పక్కనేమో రేపొద్దున చంపుతామని ప్రతిజ్ఞ చేసినాడు, శబ్దం చేశాడు. ఇంకో పక్కన మరి నేను ఎలా ఈ రెండింటి ఎలా ఎలా మేనేజ్ చేయగల చెప్పండి. ఇంకోటి ఏం చెప్పాడంటే, సరే అర్థమైన తర్వాత నీకు ఇటువంటి ఆలోచన రాదే, నీకు ఆలోచన కల్పించాలంటే వెనకాల తుంటరి వాడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు కంపల్సరీ, మీకు ఇటువంటి ఆలోచనలు రావని చూడగానే వెనకాల కృష్ణుడు ఉన్నాడు అనమాట. కృష్ణుడు ప్రణామం చేశాడు, అంతిమ ప్రణామం చేశాడు. చేసిన తర్వాత మరి ఈ ఆయుధాలన్నీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయినా అర్థమైపోయింది. అయితే ఈయన ఒక మాట అన్నాడు అనమాట, ఏమనంటే నేను నీకు ఆయుధం పట్టిస్తాను నీ చేత నేను అని చెప్తాను. ఆయన కృష్ణుడు ఆయుధాలు పట్టణం చెప్పాడు, నేను నీ చేత ఆయుధం పట్టిస్తాను అని చెప్పాడు అనమాట. ఇదంతా ప్రపాదవారి భాషలో చాలా వివరంగా చెప్పాడు అనమాట. చాలా బాగుంటుంది ఈ శ్లోకం. అందుకే ఈ శ్లోకం మనం దాదాపు ఈ శ్లోకం మీదే 2-3 గంటలు చర్చించుకోవచ్చు. 2 శ్లోకాలు ఇచ్చాడు, డిఫరెంట్ శ్లోకాలు. 2 అయింది, ఓకే 7:45 అయింది, ఒక పావుగంట చూద్దాం. సరే వెళ్ళిన తర్వాత ఆయన యుద్ధం జరుగుతుంది చాలా భీకరంగా, అంటే అంతిమ యుద్ధం చేస్తున్నారు. ఈ యొక్క 5 బాణాలు కూడా తీసేస్తున్నారు కాబట్టి అంతిమ యుద్ధం చేస్తున్నారు. చూసిన తర్వాత ఎప్పుడైతే ఇక ఆయనకు అర్థమైపోయింది ఇక అంతిమ యుద్ధం అని చెప్పేసి, మరి ఆయన్ని ఆయుధం పట్టించాలి అంటే ఏం చేయాలంటే అర్జునుడికి అవకాశం ఇవ్వకుండా చాలా దారుణమైన బాణాలు ఇస్తున్నాడు అన్నమాట. ఆ బాణాలు ఆయనకి తగులుతుంది, తర్వాత రథసారథిగా ఉన్న కృష్ణుడు తగులుతోంది. ఈ యొక్క భీష్ముల వారి యొక్క బాణాల దెబ్బకి అర్జునుడు రథం ముక్కలైపోయింది అనమాట. ముక్కలైపోయి కింద పడిపోయే తిలకల. అంటే ఈయన ఏంటంటే తాతగారి తిలకల ప్రేమతో ఉంటున్నాడు కానీ ఒక శత్రువులా భావించి యుద్ధం చేయలేకపోతున్నాడు అన్నమాట. ఈయన వల్ల కావట్లేదు. మరి ఫస్ట్ చెప్పింది ఏంటి, నేను ఆయుధం పట్టణం చెప్పేసి. ఎప్పుడైతే ఇక రథం ముక్కలైపోయిందో కృష్ణుడికి చాలా ఆగ్రహం వచ్చేసి వెంటనే ఆ రథ చక్రాన్ని తీసుకొని వెంటనే భీష్ముడిని సంహరించడానికి సిద్ధమవుతాడు అనమాట. అంటే ఆయన ఆయుధం పట్టాడనమాట. పట్టిన తర్వాత వెంటనే అర్జునుడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడేసేసి, లేదు నేను యుద్ధం చేస్తాను, నేను యుద్ధం చేస్తానని చెప్పేసి ఆపారనమాట. అప్పుడు వెంటనే అక్కడ ఏం జరిగిందండి, ఏదైతే ఉల్లంఘన అంటే శ్రీకృష్ణుడు చెప్పిన దానికి ఉల్లంఘన జరిగింది. నేను ఆయుధం పట్టను అన్నాడు. ఇక్కడ 2 విషయాలు సమాంతరంగా ఉన్నాయండి, చాలా అద్భుతమైన విషయాలు. ఒకటేంటంటే భక్తుడి మాటని భగవంతుడు గౌరవిస్తాడు. ఏంటి, భీష్ముల వారు ఆయన శుద్ధ భక్తుడు. ఆయన మనకు మహాజన్లో ఒక వ్యక్తి, 12 మందిలో ఒక వ్యక్తి. మరి ఆయన చెప్పాడు నేను ఆయుధం పట్టిస్తాను అని చెప్పేసి. అందుకని ఆయన మాట గౌరవించడానికి ఆయుధం పట్టాడన్నమాట. రెండోది ఆయన నియమాలు, నేను ఏం చెప్పాడు, యుద్ధం సమయంలో నేను ఆయుధం పట్టని చెప్పాడు కానీ ఉల్లంఘించి ఆయుధం పట్టాడు. ఇక్కడ విషయం ఏంటంటే దానివల్ల ఏంటంటే ధర్మానికి హాని జరిగితే నేను నా ఉల్లంఘన కూడా నేను తీసేస్తాను, ధర్మానికి ఉండకూడదు. అట్లాగే నా భక్తులను రక్షించడానికి నేను ఏదైనా సరే వచ్చేస్తాను, అంటే నేను యొక్క ఆ బోర్డర్ దాటేస్తాను నేను. అందుకే అర్జునుడు చెప్తాడు, అర్జున నువ్వు చెప్పు, నమే భక్త ప్రణశ్యతి. ఎందుకంటే అర్జునుడు వారు చాలాసార్లు చూశారు కాబట్టి భక్తుడు చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నమే భక్త ప్రణశ్యతి, నన్ను ఎవరైతే పట్టుకుంటారో
వాళ్ళకి ఎప్పటికీ ప్రమాదం ఉండదు, ఎప్పటికీ ప్రమాదం ఉండదు. అది ఈ శ్లోకం యొక్క అందుకే అనన్య భక్తితో, అందుకే మనం ఏం చేయాలంటే అనన్యమైన భక్తి చేయాలి. ఎప్పుడు కూడా భగవంతుడిని పట్టుకుంటే, ఆయన పాదాలు పట్టుకుంటే ఇంకా డోకా ఉండదు. ఆయన ఒక్కసారి పట్టుకున్న తర్వాత వదిలే ప్రసక్తే లేదనమాట. భక్తుడు వదిలేసినా సరే భగవంతుడు మాత్రం వదలనే వదలడు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత. అందుకని మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ నన్ను ఎవరెవరు ఏ విధంగా శరణ పెడతారో నేను వారికి ఆ విధంగా వారిని రక్షిస్తాను. అందువల్ల ఎట్లాగంటే ఒక ఉదాహరణ మనము చూసుకుంటే మన భాగవతంలో 10వ స్కందంలో వస్తుంది యొక్క ఉదాహరణ. ఆయన యుద్ధానికి రమ్మని ఆహ్వానిస్తాడు ఎవరు, కంస మహారాజు. పిలిచిన తర్వాత ఆ రంగశాలకు వెళ్తున్నప్పుడు ఒక కోలయ్య పీడం అనే ఏనుగుని ఏర్పాటు చేస్తారు కృష్ణుడు సంప్రదించడానికి. కృష్ణుడు దాన్ని అవలేలుగా చంపేస్తాడు. ఆ చంపినప్పుడు రక్తం అంతా ఇక్కడ పడి ఉంటుంది అనమాట, ఆయన శరీరం మీద పడి ఉంటుంది. ఆ 2 కొమ్ములు విరిచి బలరామకృష్ణుడు ఇద్దరు కూడా కలుపుకొని తీసుకొని వస్తుంటే ఆ రంగసభలోకి వెళ్ళినప్పుడు అండి చాలా మంది ఉంటారు అక్కడ. ఎవరు మొత్తం నిండిపోయి ఉంటుంది సభలో. మరి స్వామి అడుగు పెడుతూ ఉంటే ఎలా ఉందంటే అండి, మొట్టమొదటిగా అక్కడ ఉన్న మాతలు అందరికీ ఈ కృష్ణుడు వెన్న దొంగలించే కృష్ణులా కనబడుతున్నాడండి. చాలా ప్రేమతోటి ఆ దామోదరులాగా కనబడుతున్నారంటండి. వాళ్ళు కన్నీళ్లు గార్చేస్తున్నారు, అయ్యో నా కృష్ణుడు వస్తున్నాడే అని చెప్పేసి వాళ్ళందరూ కనబడుతున్నారు అనమాట. రెండవది, ఎవరైతే వయసులో ఉన్న గోపికలు యువతులు ఎవరున్నారో వాళ్ళకి ఆయన ఒక మన్మధుడులాగా, కోటి మన్మధుడు అందరూ కలిపి తీసుకొస్తే ఎలా ఉంటారో ఆ విధంగా. అందుకని ఆయన మదన మోహన్ అంటారు అనమాట. ఆయన ఆ దివ్య సుందర రూపాన్ని చూసి వాళ్ళందరూ తమ భర్తలుగా కావాలని కోరుకుంటున్నారంట, కొంతమంది సేవించాలని కోరుకుంటున్నారంట ఆ విధంగా కృష్ణుడు చూసి. మూడోది, ఆయన యొక్క ఈ భీకరమైన రూపం చూసి, రక్తం చిందించిన రూపం చూసి కొంతమంది ఒక యమధర్మరాజులాగా ఒక భీకరమైన వ్యక్తిగా కనబడుతున్నాడంట కొంతమందికి. ఇంకొంతమందికి ఆయన నడిచి వస్తుంటే ఒక సింహంలాగా నడిచి వస్తుంటే ఒక అద్భుతమైన మహాచక్రవర్తి నడిచి వస్తున్నట్టుగా కనిపిస్తుందంట, మహాచక్రవర్తిలా కనబడుతుందన్నమాట. మరి ఇంకొంతమందికి ఎలా ఉన్నారు, అక్కడ ఉన్న నంద మహారాజు, తర్వాత అక్రూరుడు అందరికీ ఎలా ఉన్నాడు, స్వయంగా అద్భుతమైన ఆ భగవంతుడు కళ్ళము ప్రత్యక్షం అవుతుంటే ఆ భగవంతుని యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూసి ఎంత బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళందరూ తమ్మవుతున్నారు. కానీ కంసుడికి ఒక యమదూతలా కనబడుతున్నాడు, యమరాజులా కనబడుతున్నాడు అనమాట. అంటే రకరకాల భావాలు, రకరకాల రసాలతోటి. అందుకే చెప్పి ఏ యథామాం ప్రపద్యంతే తాం సదవ్య భజామ్యం. అందుకని మనకి 5 రకాల స్థితులు ఇచ్చారు. మనము శ్రీకృష్ణ భగవాన్ని ఏదో ఒకమైన మనకు దాస్యం, ముఖ్యంగా గోపీ భావన మనకు ముఖ్యం కాబట్టి మనకు చెప్పింది చైతన్య మహాప్రభు అదే కాబట్టి ఈ దివ్యనామాన్ని చెప్తూ మనందరం కూడా ఆయనతో ఎలా ఉండాలి, ఒక సంబంధాన్ని ఏర్పట్టుకోవాలి. మనం ప్రపాదించిన అందరం కూడా ఒకటే. అందరు చెప్పండి ఒకసారి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే మనందరం కూడా అనన్య భక్తి చేసుకుందామండి. అంటే ఆ భక్తి మార్గంలో వెళ్తే స్వామి మనల్ని కూడా చాలా గట్టిగా పట్టేసుకుంటాడు. మనం వదిలినా సరే ఆయన వదలనే వదలడు. అందుకని ఇంకోటి చెప్తే ఉదాహరణ చెప్పారు, ఆయన కల్పవృక్షం వంటి వాడు. భగవంతుడు భక్తులు ఏది కోరినా సరే ఆయన ఇస్తాడు. అందుకే మనకి కృష్ణుడు చెప్తున్నాడు, చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, ప్రభుపాద వారు చెప్తున్నారు, కేవలము కృష్ణుడే కోరుకోండి. కృష్ణుడు అంటే అన్ని ఉన్నట్టే. మనం ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పుకున్నాం, రాజు బ్రాహ్మణుడు యొక్క స్టోరీ చెప్పుకున్నాం. కృష్ణుడు అంటే అన్ని ఉన్నట్టే, కల్పవృక్షం. అందువల్ల మనము భౌతికమైన విషయాలు అందుకే గురు మహారాజు చెప్తారన్నమాట. ఏంటంటే మీరు కృష్ణుడు అందరి హృదయాల్లో ఆయనకి ఏం దొరుకుతుందో తెలుసు, మీరు కృష్ణుడికి ఏం కావాలో తెలుసు, వాళ్ళకి ఇస్తాడు. అందుకని దయచేసి భౌతికమైన కోరికలు కోరుకోమాకండి, కృష్ణుడిని మహారాజు చెప్తాడు. నా దగ్గర నేను ప్రతిరోజు ఇంట్లో నుంచి షాప్ లోకి బయట వెళ్ళేటప్పుడు ఆ పేపర్ ఉంటుంది నా దగ్గర, అది చదువుకుంటాను నేను. ప్రభుపాద కొటేషన్, అదే గురు మహారాజు కొటేషన్ చదువుకుంటాను. ఏంటంటే ఎవరికి ఏం కావాల్సో కృష్ణుడికి తెలుసు. అందుకని మనం అడగక్కర్లేదు, కేవలం మనము ఆయన ప్రేమ కోరుకుంటే చాలు, ఆయన భక్తి చేయాలని కోరుకుంటే చాలు, భౌతికమైన కోరికలు కోరుకోకపోవటమే మంచిదని పరమపూజ జయపతాక స్వామి గురు మహారాజ్ చెప్తారు అనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోండి, కాబట్టి అన్ని ఇస్తారని చెప్పేసి మనం చెప్తాం అనమాట. నెక్స్ట్ శ్లోకం వచ్చేసేసి, ఈ రోజు అయితే మీరు అమెరికాలో దొరికారు.
హరే కృష్ణ మ్యూట్ అంటే చేసుకోండి. చేసి రావడానికి సిచ్యుయేషన్స్ కానీ స్ట్రగుల్స్ కానీ ఇంటికి ఎల్ఎల్బి చదివే ఆఫీస్ కి నాకు తెలిసి అరౌండ్ ఒక మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. మాతాజీ టైం అవుతుందా? ఇంకొక పావు గంట ఇంకొక శ్లోకం చూసుకుందాం మాతాజీ. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. చెప్పుకుందాం. కృష్ణ ప్రభుజీ, రేపు చెప్తున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. రేపు చెప్పుకుందాం అని చెప్తున్నారు ప్రభుజీ మాతాజీ. ఓకే అండి, మనము రేపు మళ్ళా క్లాస్ వచ్చినప్పుడు శ్లోకానికి ఒకసారి గుర్తు చేస్తాను. అయితే ఈ యొక్క శ్లోకంలో చెప్తోంది ఏంటంటే, మిక్కిలి హేయమైన కార్యం చేసినప్పటికీ కూడా భక్తియుత సేవలో నెలకొనొచ్చు, అతను సంకల్పాన్ని స్థిరనిచ్చే ఉన్నన సాధువుగానే పరిగణించబడను. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన శ్లోకం ఇది కూడాను. అందువల్ల దీన్ని మనం ఇంకొకసారి మనం రేపు నేను క్లాస్ చర్చించుకుందాం. దీని యొక్క భాష్యాన్ని కూడా చదవండి. అందువల్ల ఒకటి, మనం అనన్య భక్తి చేసుకున్నట్టయితే చక్కగా భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టడు అని చెప్పేసి మనం ఈ యొక్క కొన్ని కథల ద్వారా అర్థం చేసుకున్నాం మాతాజీ. ఈ రోజు ఇక్కడితో చర్చ ముగిస్తున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే ఒకటి రెండు అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సారీ, అడగొచ్చో లేదో తప్పుగా అడిగితే క్షమించండి. ఇప్పుడు మీరు ఈ అతను కత్తినూరటము ఈ స్టోరీ చెప్పారు కదా, ఇది మనకంటే దేంట్లో అయినా స్టోరీగా ఉందా, లేకపోతే మన ప్రభువులు అది దానికి అనుసంధానంగా ఏదైనా చెప్పిందా? ఇది మనకి బహుశా ఉంటే పద్మపురాణంలో కానీ లేదా ఇంకొకటి పురాణం ఉంది మాతాజీ. ఈ రెండు పురాణాల నుంచి ఎక్కడ స్పెసిఫిక్ గా అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకు తెలియదు, కానీ పద్మపురాణంలో కానీ దీంట్లో ఉండొచ్చు. ఇది ఎక్కువగా మన వైష్ణవులు అంటే ఇది మనం సృష్టించింది కాదు, వైష్ణవుల ఆచార్యుల దగ్గర నుంచి స్టోరీ వస్తుంది, పరంపరగా వస్తుంది మనకి. వైష్ణవులు ఎక్కువగా దీన్ని మన ఆచార్యులు చెప్పారంట స్టోరీని. నేను అడిగాను, ఆచార్యులు చెప్పారు. ఇది బహుశా పద్మపురాణం నుంచి కానీ లేకపోతే ఇంకో విష్ణు పురాణం నుంచి కానీ దీన్ని తీశారు. అక్కడ ఏంటంటే ఈ యొక్క భక్తి, అనన్య భక్తి గురించి చెప్పడం కోసం అని చెప్పేసి ఈ యొక్క దివ్యమైన కథని మనకి వివరిస్తూ ఉంటారని చెప్పేసి చెప్తుంటారు అన్నమాట. అదే ఫస్ట్ టైం విన్నాను ప్రభుజీ, అందుకని అడిగాను. అవునవును, జనరల్ గా దాదాపు ఎక్కువ పద్మపురాణం నుంచి మనకి ఎక్కువ వస్తుంటాయండి. పద్మపురాణం నుంచి వస్తే తర్వాత మహాభారతం, పర్వతాలు, రకరకాల పర్వాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో నుంచి కూడా కొన్ని తీస్తూ దాన్ని అనుసంధానం చేస్తూ మనకి స్టోరీస్ చెప్తుంటారు. ఇవన్నీ కూడా వైష్ణవులు. ప్రభుజీ, ఇందాక రసాలు ఇప్పుడు 11వ అధ్యాయంలో విశ్వరూపంలో ఉంది కదా ప్రభుజీ, 14వ శ్లోకంలో 12 రసాలు అన్నారు. 11 అది విశ్వరూపంలో 14వ శ్లోకంలో ప్రభుపాద వారి భాష్యంలో 12 రసములు అన్నారు. అంటే 12 రసాలు ఉన్నాయా ప్రభుజీ? నాకు నవ రసాలు అని విన్నాము. 12 రసాలు అంటే ఏ మాతాజీ, మనము మనకి భక్తి రసామృత సింధులో మనకి రసాల గురించి మనకి వస్తాయి. అంటే 5 ప్రాథమిక రసాలు, 7 అనుబంధ రసాలు అంటారు. అంటే ఏంటంటే హాస్యము, రౌద్రము, భయానకము, బీభత్సము, శృంగారము, కరుణ, ఇట్లా మొత్తం ఒక 5 ప్రాథమికంగా ఉంటాయి, 7 దానికి అనుబంధంగా ఉంటాయి అని చెప్పేసి, ప్రేమ, మాధుర్యము, ఇట్లా ఈ వాత్సల్య రసము, ఈ విధంగా ఇవన్నీ 5 రసాలు ఉంటాయి. 5 రసాలు ప్లస్ 7 మొత్తం 12 రసాలు అని చెప్పేసి మనకి చెప్తారు మాతాజీ. అంటే ఎట్లా ఉంటుందంటే మనకి చైతన్య మహాప్రభు కూడా చెప్తారు కదా, అష్టతాత్విక వికారాలు అని చెప్పేసి కూడా చెప్తుంటారు మనకి. ఇక్కడ చెప్పినంటే శరీరం రోమాంచితం అయిపోయింది, అంటే ఆశ్చర్యకరమైన విషయం చూసినప్పుడు కానీ, భయపడినప్పుడు కానీ రోమాంచితం చెప్పి ఇక్కడ చెప్పారు అన్నమాట. ఏమన్నారంటే ఆయన వెంటనే ఇప్పుడు దాకా భగవంతుడితో ఆయన సాఖ్యరసంతో ఉన్నాడు, కానీ భగవంతుడి విశ్వరూపాన్ని చూసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయి శరీరం అంతా కూడా రోమాలు నిక్కబుడుచుకొని చూస్తున్నారు అనమాట. అందువల్ల అక్కడ దాన్ని ఉదాహరించుంటారు. దాంట్లో 12 రసాలు అయితే ఉంటాయి మనకి భక్తి రసామృత సింధులో. ఈ యొక్క 12 రసాల గురించి చాలా వివరణగా వస్తుంది అనమాట. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే మాతాజీ, ఇంకా ఎక్కడైనా ఉంటే అట్లాగే ఈరోజు ఈ యొక్క మన కృష్ణ కథల నుంచి మీకు ఏదైనా ప్రేరణ ఇచ్చే కొన్ని అంశాలు ఉంటే ఎవరంటే చెప్పచ్చు. దాని తర్వాత మనం ముగిద్దాం క్లాస్. ప్రేరణ అంటే ప్రభుజీ భక్తిలో పరాకాష్ఠకి వెళ్ళిన తర్వాత
ఆ భక్తుడు అలా అనుకోవటం చాలా బాగుంది ప్రభుజీ. నా భగవంతుడిని అంటే నా యొక్క దైవాన్ని ఇంత కష్టపెడుతున్నారే అని చెప్పి అతని భావం చాలా బాగా హృదయానికి హత్తుకున్నట్టుంది ప్రభుజీ. మనం ఎప్పుడు వస్తామో అంత భక్తిలోకి అనిపించింది. కరెక్టే కదా, మనం భక్తిలోకి అంటే దీనికి ఆది కానీ అంతం కానీ ఉండదు. దీనికి వెనక బోర్డర్ ఏమి ఉండదు అనమాట. ఎంత అన్లిమిటెడ్ మనం వెళ్ళే కొద్దీ స్వామితోటి అనుబంధం అనేది. అందుకే మనం జపం కూడా ఏంటంటే చేసే కొద్దీ మనం అదే చెప్తారు కదా, శ్రద్ధ సత్సంగ భజన క్రియ అనార్ధని జరగాలి. అనార్ధని ఒత్తి జరిగిందా నిష్ఠ వస్తుంది, నిష్ఠ తర్వాత రుచి వస్తుంది, రుచి తర్వాత ఆసక్తి, భావ, ప్రేమ, అంతవరకు మనం ఎక్కడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకే మనం వెళ్ళే కొద్దీ ఇంకా మనకి అద్భుతమైన ఎంత మనము అని అనుకుంటే ఆ భావన వస్తుంది ప్రభుజీ. ఆయనే అన్ని నాకు అనుకున్నప్పుడే ఆ భావన. అదే కదా ప్రభుజీ, భౌతికంగా మనం ఎవరన్నా ఏమన్నా అంటే మన పిల్లలనన్నా మన పేరెంట్స్ నన్నా అలాగే చూపిస్తాం కదా, అది భక్తిలో చూపించాడు ఆయన బ్రహ్మలో. ఎస్ ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. అసలు ఎగ్జాంపుల్స్ మాత్రం ఒక భక్తుడికి భగవంతుడి మీద ప్రేమ పరాకాష్ట అయితే ఏ విధంగా చూపిస్తున్న భక్తుడు ఆవేశాన్ని అనేసి నా బ్రాహ్మడి ద్వారా మాకు తెలియజేశారు ప్రభుజీ. నిజంగా చాలా అది మళ్ళా మీకు గుర్తుండాలంటే ఏం చేయాలంటే మీరు ఒకటి రాసుకోవాలి, లేదంటే మీరు వేరే వాళ్ళకి చెప్పండి. వెంటనే చెప్పినప్పుడు ఏమవుతుందంటే లేకపోతే మర్చిపోతుంటాం మనం. అవును ప్రభుజీ, తప్పకుండా ప్రభుజీ. చాలా మంచి నీతి ఉంది కాబట్టి దాన్ని వేరే వాళ్ళకి చెప్పడానికి అందుకోసమే అడిగాను ప్రభుజీ. అది మళ్ళీ వాళ్ళు అడుగుతారు కదా, ఎక్కడి నుంచి మీరు దేన్ని విన్నారు అని అడుగుతారు. పద్మపురాణం నుంచి చెప్పండి, పద్మపురాణం నుంచి కానీ అయితే వైష్ణవుల దగ్గర నుంచి మేము విన్నాము అని చెప్పేసి మనం అక్కడ కంటెంట్ ముఖ్యం. కానీ అంటే ఒకసారి నిజం చెప్పాలంటే మనము ఎక్కడి నుంచి అనేది చెప్పడం కూడా ముఖ్యం. మనం ఏంటంటే ఒక లాయర్ అందుకని మనం జనరల్ గా పద్మపురాణం నుంచి కాదు, ఇంకో పురాణం ఏది నాకు పూర్తిగా ఇక్కడ మనకు అధ్యాయం మనం భగవద్గీత చెప్పినట్టుగా పద్మపురాణం చాలా పెద్దది. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చామో మనం చెప్పాలి, కానీ పద్మపురాణం నుంచి ఒక్కోసారి చెప్పలేకపోతే మా ప్రభుజీ చెప్పారు మాకు అని చెప్పి చెప్తాం ప్రభుజీ. ఓకే, అంతే. ఓకే అండి, అందరికి ధన్యవాదాలు. మీరు దాదాపుగా గంట సేపు కృష్ణ కథ చెప్పడానికి మాకు అవకాశం కల్పించారు. అందరికి కూడా చాలా ప్రణామాలు. వాంఛ కల్పతరుభ్య హరే కృష్ణ హరే కృష్ణ ప్రణామాలు. వివాహాలు కానీ పిల్లలు పుట్టినరోజులు కానీ ఉంటే ఒకసారి అందరం కూడా హరే కృష్ణ మంత్రం చెప్దామండి. ఏదైనా విశేషం ఎవరికైనా ఉంటే గృహంలో కానీ వచ్చిన దాదాపు ఇక్కడ 56 మంది 47 మంది వైష్ణవులు ఉన్నారు. మా అబ్బాయి కిరణ్ కుమార్ క్షమాది పెళ్లి రోజు వేళ. ఓకే, ఇంకా ప్రభుజీ మా గ్రూప్ లో సత్య ప్రభుజీ వాళ్ళ భార్యకి ఆరోగ్యం బాగాలేదు ప్రభుజీ. ఓకే, వాళ్ళ గురించి కూడా చేయండి ప్రభుజీ. ఓకే, మనము ప్రార్థనలు, ఎందుకంటే ప్రార్థన చాలా చాలా ముఖ్యమండి. ఆ ప్రార్థన ఫలితంగానే భగవంతుణ్ణి మనం దగ్గరికి వెళ్ళటానికి ఇంకా దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తి పర్వతం ఎక్కుతున్నప్పుడు మామూలు క్యాజువల్ ఎక్కుతున్నాడు. ఎప్పుడైతే ఆ పర్వతం మీద జారినప్పుడు ఒక చెట్టును పట్టుకున్నాడు. అప్పుడు ఎలా పట్టుకుంటాడంటే చెట్టుని తన యొక్క ప్రాణం అంతా కూడా చేతుల్లో పట్టుకుంటాడు, ఎందుకంటే ప్రాణం పొందిన ఉద్దేశం. అట్లాగే మనం ఏదైనా ఆపద వచ్చినా సరే, ఆనందం వచ్చినా సరే, ఏదైనా సరే మనం పట్టుకోవాల్సింది హరే కృష్ణ. ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారానే భగవంతుని మనం ఆయన్ని ప్రేమను మనం చూపించడానికి అవకాశం చైతన్య మహాప్రభు ఇచ్చారు. కాబట్టి మన ప్రేయర్స్ చాలా చాలా ముఖ్యమైనమైందని, ఎవరైనా బాగున్నప్పుడు దయచేసి మీరు ప్రేయర్ చేయండి. వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు కూడా ఇంకా సంతోషంగా మనం ప్రేయర్ చేయండి. అందుకని ఈ యొక్క 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి మాతాజీ గారికి ఆరోగ్యం, వాళ్ళు తొందరగా కోలుకొని మళ్ళా భగవత్ సేవలో రావాలి అని చెప్పేసి మనం కోరుకుందాము. అట్లాగే అబ్బాయి వివాహం దినోత్సవం సందర్భంగా వారికి భగవంతు కృష్ణుడు ఇంకా ఆశీర్వాదం ఇవ్వాలి, వాళ్ళ కృష్ణ చైతన్యం రావాలి, వాళ్ళ యొక్క సంతానం కూడా కృష్ణ చైతన్యంలోకి రావాలి, ప్రపంచమే వారి యొక్క గృహము బృందావనం అయిపోవాలి,
ఒకసారి బృందావనం అంటే చుట్టుపక్కల గృహాలన్నీ ఒక బృందావనం అయిపోతాయి కాబట్టి ఆ బృందావనం అవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరం కలిసి ఒకసారి హరే హరే కృష్ణ కృష్ణ మహామంత్రం ప్రభుజీ హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 రామ రామ హరే కృష్ణ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే ఎవరు హరే హరే రామ రామ అండి అందరికీ ఎవరు రానా కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు హరే దండోత్ కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ థ్యాంక్ యూ హరే హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు హరే హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ఓకే ప్రభుజీ దండ ఇక్కడతోటి సెషన్ మాతాజీ